హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మన ఇంటికి సోలార్ పెట్టుకోవాలనుకుంటే ఏ విధంగా అంటే ఇటువంటి ప్యానల్స్ పెట్టుకోవాలి, అలాగే బిల్లు జీరో అయిపోతుందా మనం పెట్టుకుంటే, అలాగే ఈ ప్యానల్స్ ఎంత కరెంట్ని ఉత్పత్తి చేస్తాయి ఏంటి అనే దాని గురించి కంప్లీట్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఈ యొక్క సోలార్ ఏ విధంగా పనిచేస్తుంది ఏంటి అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరైతే కొత్తగా సోలార్ పెట్టుకుందామనే ఆలోచన మీలో వచ్చినట్లుంటే తప్పనిసరిగా అయితే ఈ వీడియో చూడండి. చూస్తే మీకు కంప్లీట్గా ఈ యొక్క సోలార్ గురించి అయితే మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు నా యొక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఎవరైనా వచ్చి మన ఛానల్ వీడియోస్ చూస్తున్నట్లుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీకోసం నేను మంచి మంచి వీడియోస్ అయితే ఇలాంటివి తీసుకొస్తూ ఉంటాను. ఒక ఇంటికి సోలార్ మనం బిగిస్తే ఈ విధంగా ఉంటుంది. అంటే సోలార్ నెట్ మీటర్ పెడతారు. అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఉండే పాత మీటర్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి దాని ప్లేస్లో సేమ్ అదే సర్వీస్ నెంబర్తో మనకి సోలార్ నెట్ మీటర్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. చూడండి, ఇక్కడ వైరింగ్ కూడాను సేమ్ ఇదే విధంగానే ఉంటుంది. మీకు అర్థం అవ్వాలని చెప్పేసి నేను ఈ విధంగా ఏర్పాటు చేశాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్యానల్స్ అయితే పెడతారు. మన రూఫ్ టాప్ పైన ఉంటుంది కదా, మేడ మీద పెట్టిన తర్వాత అక్కడ నుంచి సోలార్ ఇన్వర్టర్ అయితే ఉంటుంది. సోలార్ ఇన్వర్టర్ నుంచి ఈ యొక్క మీటర్ ఏదైతే ఉందో నేను ఫస్ట్ నుంచి చెప్తాను. ఇప్పుడు సోలార్ నెట్ మీటర్ అనేది ఇప్పుడు పోల్ నుంచి వచ్చే అంటే గ్రిడ్ సప్లై ఏదైతే ఉందో అది ఫస్ట్ ఈ యొక్క సోలార్ నెట్ మీటర్ ఇన్కమింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అవుట్ గోయింగ్ నుంచి ఉంటాయి కదా ఫేస్ న్యూట్రల్. ఈ ఫేస్ న్యూట్రల్ చూడండి, ఇవి పోల్ నుంచి వచ్చేవి. ఈ రెండు అవుట్ గోయింగ్ ఫేస్ న్యూట్రల్. ఇది 3 ఫేస్ అయినా సింగిల్ ఫేస్ అయినా ఏదైనా ఈ విధంగానే కనెక్షన్స్ అయితే ఉంటాయి. 3 ఫేస్ అయితే ఆర్వైబి న్యూట్రల్ ఉంటుంది, అవుట్ గోయింగ్ కూడా సేమ్ ఆర్వైబి న్యూట్రల్ ఉంటాయి. ఈ అవుట్ గోయింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, మనం ఈ సోలార్ని ఎలా తీసేయండి. ఇక్కడ నుంచి మనం సోలార్ లేనప్పుడు ఏ విధంగా ఉపయోగిస్తాం, ఎంసీబీ బోర్డు ఉంటుంది. అక్కడ నుంచి ఒక్కొక్క రూమ్కి ఇక్కడ నుంచి ఎంసీబీ నుంచి మనం రన్ చేస్తాం. సేమ్ ఇదే ఈ వైరింగ్ అనేది ఇలాగే ఉంటుంది. ఇక్కడ ఎటువంటి మార్పు కూడా ఉండదు. ఇంట్లో వైరింగ్ అయితే ఏం అసలు మార్చాల్సిన పని లేదు. మనం ఏసీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ ఇన్వర్టర్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. ఇది ఆన్ గ్రిడ్, ఇది సోలార్ సిస్టమ్. ఇది ఆఫ్ గ్రిడ్ అయితే వేరేగా బ్యాటరీస్ ఉంటాయి. దీనికి నెట్ మీటర్ కానీ దానికి ఇటువంటి ఏవి కూడాను ఉండవు. అదంతా సపరేట్గా ఉంటుంది. దాని గురించి మనం తర్వాత తెలుసుకుందాం. ఇది ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్. ఇది ఇక్కడైతే ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. ఇలా దీన్ని తీసేస్తే ఇక్కడ నుంచి ఇంతకు ముందు మనం సోలార్ నెట్ మీటర్ కాకుండా నార్మల్ మీటర్ ఉండేటప్పుడు ఏ విధంగా అయితే ఉండేదో వైరింగ్ సేమ్ అదే ఉంటుంది. ఇక్కడ జస్ట్ మీటర్ అయితే మార్చుతారు. తర్వాత ఇక్కడ అవుట్ గోయింగ్ నుంచి ఫేస్ న్యూట్రల్ తీసుకువెళ్ళి ఇక్కడైతే ఎంసీబీలు అయితే పెడతారు. ఒకసారి స్క్రీన్ మీద చూడండి, మీకు తెలుస్తుంది. ఈ విధంగా ఇక్కడ చూడండి, సోలార్ ఇన్వర్టర్ అయితే ఉంటుంది. ఈ ప్యానల్స్ జనరేట్ అయ్యేది సోలార్ ఇన్వర్టర్ ద్వారా ఈ యొక్క మీటర్ అవుట్ గోయింగ్కి అయితే ఈ ఫేస్ న్యూట్రల్కి ఇక్కడ దీన్ని అయితే కలుపుతారు. ఈ విధంగా ఈ యొక్క సోలార్ సిస్టమ్ ఏదైతే ఉందో దీని యొక్క ఇన్స్టాలైజేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం డే టైంలో మనకి సన్ రైజ్ అయిన తర్వాత ఇక్కడ ఈ ప్యానల్స్లో యూనిట్స్ అయితే జనరేట్ అయితే అవుతాయి. ఈ మనం నైట్ టైం వచ్చేటప్పుడు అంటే మనం నైట్ టైం అయినా డే టైం అయినా ఈ గ్రిడ్ సప్లైనే మనం యూజ్ చేస్తాం. ఇందులో జనరేట్ అయ్యే యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి అయితే గ్రిడ్కి అయితే వెళ్ళిపోతాయి. ఇందులో ఎన్ని యూనిట్స్ జనరేట్ అయ్యాయి, మనం ఇటు నుంచి అంటే ఈ సప్లై నుంచి మనం ఎన్ని యూనిట్స్ వాడాం అనేవి రికార్డ్ అవుతాయి. మనం ఇక్కడ ఎన్ని యూనిట్స్ వాడామో ఇక్కడ జనరేట్ అయినవి యూనిట్స్ ఈ రెండు మైనస్ చేసి మనకైతే బిల్ అయితే వస్తుంది. ఒకవేళ ఈక్వల్గా అంటే మనం ఎంత వాడామో అంత యూనిట్స్ ఇందులో జనరేట్ అయ్యాయి అనుకోండి, ఎనర్జీ ఛార్జెస్ అయితే జీరో అయితే అయిపోతాయి. మనం సోలార్ పెట్టుకుంటే బిల్ అంతా జీరో అయిపోతుందా అంటే మాత్రం అలా జీరో అయితే అవ్వదు. మనం దాంట్లో ఉండే కస్టమర్ ఛార్జెస్ కానీ ఎలక్ట్రిసిటీ డ్యూటీ కానీ ఇంకా ఇతరత్ర ఉంటాయి కదా, వాటిని అయితే కంపల్సరీగా మనం అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఇదేదైతే ప్యానల్స్ ఏదైతే ఉన్నాయో దీని ద్వారా జనరేట్ అయిన యూనిట్స్, అలాగే మనం వాడే ఈ గ్రిడ్ నుంచి వాడే యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ సోలార్ నెట్ మీటర్లో అయితే రికార్డ్ అయితే అవుతాయి. దాని ద్వారానే మనకు బిల్ అయితే వస్తుంది. అయితే ఇప్పుడు ఈ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో
ఇవైతే మన ఇంటికి మనం ఫిట్ చేసుకుంటే 1 కిలోవాట్ నుంచి 5 కిలోవాట్ వరకు, అంటే అంతకు మించి కూడా ఉన్నాయి, 5 కిలోవాట్ అబవ్. మనం సాధారణంగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎవరైనా ఈ సోలార్ని పెట్టుకోవాలనుకుంటే వాళ్ళ గురించి అయితే నేను చెప్తున్నాను. 1 కిలోవాట్ నుంచి 5 కిలోవాట్ వరకు ఎన్ని యూనిట్స్ జనరేట్ అవుతాయి పర్ డేకి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. దాన్ని బట్టే మన ఇంటికి అంటే సోలార్ పెట్టుకోవాలనుకుంటే మనం వాడే యూనిట్లు దాన్ని బట్టి బేస్ చేసుకొని అయితే మనం ఈ ప్యానల్స్ అయితే తీసుకోవాలి. నేను చెప్తాను ఏది ఎలా ఉన్నా ఎటువంటి ప్యానల్స్ అంటే ఎంత కిలోవాట్ గల ప్యానల్స్ తీసుకుంటే మన ఇంటికి బాగుంటుంది దాని గురించి నేను లాస్ట్లో నేను చెప్తాను. ఫస్ట్ 1 కిలోవాట్ మనం ప్యానల్స్ కానీ పెట్టుకుంటే, ఇంకోటి ఏంటి మీకు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ ఈ సోలార్ నెట్ మీటర్ ఏదైతే ఉందో దీని ప్లేస్లో పాత మీటర్ ఉండేటప్పుడు మన కాంట్రాక్టర్ లోడు ఎంత ఉంది అనేది మనం ముందు చూసుకోవాలి. ఒకవేళ మనం ఒక 3 కిలోవాట్ పెట్టుకోవాలనుకుంటే ఈ మీటర్ యొక్క లోడ్ కూడా ముందు మనం పెంచుకోవాలి 3 కిలోవాట్కి. దానికి అమౌంట్ పే చేసి మనం దాన్ని పెంచుకున్న తర్వాత 3 కిలోవాట్ ప్యానల్స్ అయితే మనం ఏర్పాటు చేసుకోవాలి. అదంతా మనం ఆ ప్రాసెస్ అంతా మనం పెట్టుకోవాలని అనుకునేటప్పుడు అది చేస్తారు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 1 కిలోవాట్ మనం చూసుకుంటే 1 కిలోవాట్కి పర్ డే 4 యూనిట్స్ అయితే రికార్డ్ అవుతాయి. అంటే మంత్లీ వచ్చేటప్పటికి 120 యూనిట్స్ అయితే ఇవైతే జనరేట్ అవుతాయి. అలాగే 2 కిలోవాట్ వచ్చేటప్పటికి 8 యూనిట్స్ పర్ డే 240 యూనిట్స్ అయితే జనరేట్ చేస్తుంది. అలాగే 3 కిలోవాట్ వచ్చేటప్పటికి ఇది 12 యూనిట్స్ పర్ డే జనరేట్ చేస్తుంది. అలాగే మంత్లీ మనం చూసుకుంటే 360 యూనిట్స్ మొత్తం అయితే జనరేట్ అవుతాయి. అలాగే 5 కిలోవాట్ చూసుకుంటే 20 యూనిట్స్ పర్ డే ఈ యొక్క ప్యానల్స్ అనేవి జనరేట్ చేస్తాయి. మొత్తం చూసుకుంటే 600 యూనిట్స్ అనేవి జనరేట్ అవుతాయి. నేను ఇప్పుడు చెప్పే యూనిట్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను మార్నింగ్ మనకు సన్ రైజ్ అయిన నుంచిను సాయంత్రం వరకు జనరేట్ అయిన యూనిట్స్. అంటే మనకి మ్యాక్సిమం నేను చెప్పే యూనిట్స్ ఇవి రెడ్యూస్ అయితే అవ్వచ్చు, వాతావరణం కొంచెం బాగాలేకపోతే మనకి తగ్గొచ్చు. కాకపోతే మ్యాక్సిమం అయితే ఇవే యూనిట్స్ అయితే ఈ యొక్క ప్యానల్స్ అనేవి రికార్డ్ చేస్తాయి. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ యొక్క ప్యానల్స్ అయితే మనం మనకి ఇంటికి ఏవైతే సరిపడా ప్యానల్స్ మనం బిగించుకోవాలని అనుకుంటున్నామో ఈ యొక్క ప్యానల్స్ అనేవి మనం ఫిట్ చేసుకుంటే ఈ యూనిట్స్ అయితే రికార్డ్ అయితే అవుతాయి. మనకి ఒక 1000 రూపీస్ బిల్ వచ్చింది అనుకోండి 1 కిలోవాట్కి, దీనికైతే బిల్ అయితే జీరో అవ్వదు. దీనికి ఒక 300 రూపీస్ అయితే మనం పే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే 200కి 2 కిలోవాట్ మనం పెట్టుకోవాలనుకుంటే ఒక 2000 బిల్లు మనకి నార్మల్గా ఇంతకు ముందు వచ్చింది అనుకోండి, దీనికి ఒక 400 రూపీస్ అయితే మనం పే చేసుకోవాలి. అలా ఈ యొక్క 3 కిలోవాట్ ప్యానల్స్ మనం పెట్టుకుంటే ఇది ఒక 250 రూపాయలు మనకు బిల్ అయితే వస్తుంది. అలాగే 600 యూనిట్స్ గల 5 కిలోవాట్ ప్యానల్స్ మనం పెట్టుకుంటే ఇది మనకు 500 రూపీస్ అయితే మంత్లీ మనకి రావడం అయితే జరుగుతుంది. బిల్ అయితే జీరో అయితే అవ్వడం అయితే జరగదు. మీరు అది అర్థం చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రెండ్స్ మనం ఇంటికి సోలార్ పెట్టుకుంటే ఈ విధంగా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. కొత్తగా పెట్టుకునే వాళ్ళకైతే ఇప్పుడు ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అయితే 1 కిలోవాట్కి 30,000, అలాగే 2 కిలోవాట్కి 60,000, అలాగే 3 కిలోవాట్కి 78,000 రూపీస్ అయితే మనకి దీనికి సబ్సిడీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ 3 కిలోవాట్ దాటి మనం ఎంత తీసుకున్నా సరే మనకి ఇదే అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే మీరు నన్ను అడగవచ్చు, ఇప్పుడు మా ఇంటికి సోలార్ తీసుకోవాలని అనుకుంటున్నా, ఎంత కిలోవాట్ గల ప్యానల్స్ ఈ యొక్క సోలార్ సిస్టమ్ తీసుకోవాలనే దాని గురించి మీరు నన్ను అడిగితే నేను చెప్పేది ఏంటంటే ఒక 1500 దాటి మీకు మంత్లీ బిల్లు వచ్చింది అనుకోండి, అటువంటి సందర్భప్పుడు మీరు 3 కిలోవాట్ ప్యానల్స్ అయితే మీరు తీసుకోండి. 3 కిలోవాట్ సోలార్ సిస్టమ్ కానీ మీ ఇంటికి మీరు పెట్టుకున్నట్లుంటే కరెక్ట్గా మీరు వాడేదానికి ఈ జనరేట్ అయ్యేదా యూనిట్స్కి మీకు కరెక్ట్గా సరిపోయి మీ బిల్ అయితే తక్కువ వస్తుంది. 400-300 మీరు పే చేసుకుంటే మంత్లీ మీకైతే బెనిఫిట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, అదేంటంటే ఇప్పుడు సప్లై లేనప్పుడు సోలార్ నుంచి మనం వాడుకోవచ్చా పవర్ అనేది చెప్పేసి. అలాగేం కుదరదు. ఓన్లీ పవర్ ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క సోలార్ ప్యానల్స్ అనేవి ఈ యొక్క యూనిట్స్ అనేవి జనరేట్ చేస్తాయి. దాని ద్వారా మీటర్లో మనకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అని చెప్పేసి యూనిట్స్ రికార్డ్ అయ్యి దాని ద్వారానే మనకి బిల్ అయితే వస్తుంది. అంతే. ఇప్పుడు నైట్ టైము మనకి ఉండదు కదా, మరి అలా లేకపోతే మార్నింగ్ టైము మనకి సప్లై లేనప్పుడు
ఆ సోలార్ నుంచి ఉపయోగించుకోవచ్చా అనే దాని గురించి మీకు సందేహం రావచ్చు. అందుకోసమే నేను చెప్తున్నాను. ఓన్లీ సప్లై ఉన్నప్పుడు మాత్రమే యూనిట్స్ జనరేట్ అవుతాయి. దాని ద్వారానే మనకి బిల్ అయితే రావడం అయితే జరుగుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చాను అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. వీడియో కానీ మీకు నచ్చినట్లుంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఉంటేనే ఇటువంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, మీకు డౌట్ గాని ఉంటే కంపల్సరీగా అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేను కింద డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను. మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలు ఏవైనా ఉంటే అక్కడ మనం వాట్సాప్ ద్వారా మనం సాల్వ్ అయితే చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.